నమస్తే బాబాయ్ గారు. నమస్తే. బాబాయ్ గారు మీ పేరు? నా పేరు ఈపూరి ఆదాము. ఎక్కడి నుంచి వస్తున్నారు? నవలూరు రాజధాని గ్రామంలో ఒక గ్రామం. బాబాయ్ గారు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి సుమారుగా 5 ఏళ్ళు అవ్వబోతుంది కదా, రాజధాని ఎందుకని కట్టలేకపోయాడు? అంతకుముందు 5 సంవత్సరాలు వచ్చి ఆయన కట్టలేదుగా. ఏం కట్టాడు? తాత్కాలమే కదా. హైదరాబాద్ కూడా ఈ 400 సంవత్సరాలకే ఇవాళ మహానగరం అయింది. అంతకుముందు రాళ్ల గుట్లే. అది ఎవరిది కూడా ఒకసారి అంత తొందరగా రావు. అది అంటే 3 రాజధానులని పెట్టి 3 ముక్కలాటం చేశారు రాష్ట్రాన్ని అనేసి షర్మిల గారు అడుగుతున్నారు కదా. ఆమెకు తెలియదు. ఆమంటే చిన్న కదా, ఆమె తెలియదు. అది అంటే తెలియకుండానే తెలంగాణ వెళ్ళి అక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి మళ్ళీ ఇక్కడ ఆంధ్రాకి వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారంటారా? అధికారం కోసం. ఆమె కూడా అన్నయ్య సీఎం అయ్యాడు కదా, నేను కూడా అవ్వాలి ఏదో పార్టీలో ఉంటే అనేది పార్టీ పెట్టింది. తెలంగాణలో పార్టీ డెవలప్ అవ్వలేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి కాంగ్రెస్ని డెవలప్ చేద్దాం అనుకుంటుంది. ఇది చచ్చిపోయింది. అది ఎక్కడంటే కాంగ్రెస్ వచ్చిందంటే రాష్ట్రం ఇచ్చారు, మనల్ని ఎడగొట్టి మనల్ని జావగొట్టి ఆంధ్రప్రదేశ్ని జనాభాని ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసి హైదరాబాద్కి ఇచ్చారు. వాళ్ళకి ఆనందమే కదా. దానికోసం అయినా కూడా 10 సంవత్సరాలు అక్కడ బతకల కాంగ్రెస్. ఇప్పుడు బతికింది అనమాట. అంతేగాని ఆ 10 సంవత్సరాల్లో ఇచ్చిన అభిమానం అప్పుడు చూపిలే వాళ్ళు, టీఆర్ఎస్నే చూపించారు. ఇక్కడ కూడా ఇక్కడ 30-40 సంవత్సరాలు పడుతుంది. అది మరి చెల్లికి అన్యాయం చేశాడనేసి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. సర్కారు ఎల్లో మీడియా వాళ్ళు ఏర్పాటు చేసేది అది, అంతేగాని మనం చెప్పేది కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన 5 ఏళ్లలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి బాటలో నడిచిందంటారు? అన్ని విధాల అభివృద్ధి బాటలో నడిచింది. సచివాలయాలు, గ్రామ స్వరాజ్యం తీసుకున్నటువంటి సచివాలయాలు. ఇవాళ పెన్షన్ ఇదివరకు చంద్రబాబు టైంలో ఒకళ్ళు చనిపోతే ఇంకొకళ్ళకి ఇచ్చేవాడు. ఇవాళ అలాంటివి ఏమి లేవు. ఎన్ని కొత్త పెన్షన్లు ఉన్నా ఇచ్చే పరిస్థితిలో ఉంది. కాదండి, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడటం జరుగుతుంది అంటున్నారు కదా. అసలు భయమే లేకుండానే క్యాండిడేట్లు మారుస్తున్నాడు. వాళ్ళకి భయం వేస్తుంది ఇతను చూసి, అంతేగాని అతనికి భయం లేదు. చంద్రబాబు భయం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి భయం లేదు. చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి అందరికీ భయంగానే ఉంది. వాళ్ళంటూ వాళ్ళు 14 సంవత్సరాలు అభివృద్ధి చేసింది లేదు. ఈయన 10 సంవత్సరాల్లో పార్టీ పెట్టి ఏం చేసింది లేదు. పార్టీ కనీసం కమిటీలు ఏర్పాటు చేసుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్. అర్థమైందా? ఆయన 14 సంవత్సరాల్లో ఏ ఒక్క ప్రాజెక్టు మంచిది కట్టింది లేదు. ఒక్క వ్యక్తులకు కూడా మంచి, ఈ కులానికి నేను మంచి చేశాననేది కూడా చంద్రబాబు టైంలో ఏదీ లేదు. జగన్మోహన్ రెడ్డి కులగర్జన లేపుతున్నాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనుకుంటా అనేసి అంటున్నారు కదా. ఇవన్నీ కులాలని విడగొట్టిన వాడే చంద్రబాబు నాయుడు. ఈ ఎస్సీ వర్గీకరణ అసలు లేదు. అప్పుడు అతను తీసుకొచ్చి ఈ వర్గాలను చీల్చి ఇవాళ ఇన్ని వర్గాలు చేసింది అతను ప్రయోజనాలు కోసం, అతను గడుపుకోవడం కోసం కాలక్షేపం చేసి ఇవన్నిటిని చేశాడు. ఇతనేం చేస్తాడంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ కులాలన్నిటికీ కూడా ఒక ప్రాతినిధ్యం కల్పిస్తున్నాడు. ఇన్ని శాఖలు ఉన్నాయా, ఇన్ని కార్పొరేషన్లు ఉన్నాయా, ఇన్ని పదవులు ఉన్నాయా అనేది ఇప్పుడు తెలుస్తుంది. సామాన్య మానవుడికి అదివరకు తెలియలే. ఎన్టీ రామారావు తీసుకొచ్చినాక రాజకీయం ఎంత విలువ ఉంటుంది అనేది ఎన్టీ రామారావు గారు చూపిస్తే, ఇతను వచ్చేవారికి పరిపాలన విధానంలో ఇన్ని పదవులు ఉన్నాయా, ఇంతమందికి మనం హెల్ప్ చేయవచ్చా అనేది. ఇవాళ విద్య చూస్తే ప్రైవేట్ పరంలో ఉన్న దాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ పరం చేశాడు. హాస్పిటల్ని తీసుకొచ్చాడు, గవర్నమెంట్ పరం చేశాడు. ఇవన్నీ కూడా అమ్ముడుపోయినాయి. అప్పుడు ప్రైవేట్ పరం విద్యతో మాకేం పని ఉందన్నాడు ఈ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రైవేట్ పరం వాళ్ళు చదువుకోవాల్సింది కానీ మాకేం పనాయా, మేము చదివిస్తామన్నాడు. ఇవాళ దగ్గరుండి చదివించే విధానంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే యువతకు మంచి జరుగుతుంది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు అనేసి చెబుతున్నారు కదా. హైదరాబాద్ చేశాడు మొన్న పోటీ చేసి, అట్లే ఇక్కడ కూడా అభివృద్ధి అవుద్ది. ఆయన సినిమాలు తీసుకోమానండి, రాజకీయాన్ని పనికిరాడు. ఎక్కడైనా ఇప్పుడు నాకులకి ఏమైనా కూర్చొని మాట్లాడతాడా? స్టేజీ మీద అతను ఒక అధ్యక్షుడు అయి ఉండి ఆ అధ్యక్షుడి విధానం ఎలా ఉంది? రెచ్చగొట్టే విధానం, వాళ్ళని బూతులు తిడతాం, బట్టలు ఎప్పుడు తీయడం. ఇక అతనికి తెలిసింది ఏంటంటే బట్టలు ఉడదీయటం, మనుషులు నిలబెడతాం, నిర్బంధించడం అనేది తెలుసు. పరిపాలన విధానం అంటే చక్కగా మాట్లాడి అందరితో హాయిగా వాళ్ళకి ఏం చేయాలి, మనం వస్తే ఏమో అభివృద్ధి చేయాలి. నువ్వు మంచి వాళ్ళ పేర్లు చెప్తున్నావు, పుచ్చలపల్లి సుందరి అంటున్నావు, పూలే అంటున్నావు, అంబేద్కర్ అంటున్నావు, వీళ్ళందరికీ చెప్తున్నావు. కానీ ఆశయాలు ఒక్కటి కూడా లేదు. కనీసం వాళ్ళతో నిలబడి మాట్లాడే అవకాశం కూడా నీకు తెలియట్లా. చక్కగా మాట్లాడి ఇవాళ రోజున నువ్వు చంద్రబాబు మద్దతు అయిపోతే ఇవాళ నువ్వు కూడా అధికారంలో ఉండడానికి కొంచెం అవకాశం ఉండేది.
వెళ్ళి నువ్వు తీసుకెళ్ళి చంద్రబాబు తాకట్టు పెట్టి నేను నా మద్దతు చంద్రబాబు నాయుడికి తెలుగుదేశానికే అన్నావు. ఉపయోగం ఏంటి? నిన్ను నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, మీ కులం వాళ్ళు ఉన్నారు, పార్టీ అభిమానులు మాలాంటి వాళ్ళు ఉన్నావు. ఏమవుతుంది? వాళ్ళకి ఏం చేయగలవు నువ్వు? చంద్రబాబు నాయుడు చేస్తాడా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడానికి వాళ్ళ కొడుకు అవ్వడానికి చేస్తున్నాడు. నేను పొత్తు పెట్టుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి అనేసి చెబుతున్నాడు కదా. అసలు వీళ్ళకి ఓట్లు ఉంటే కదా పొత్తు పెట్టుకోవడానికి. అసలు ఓట్లే వీళ్ళకి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాడు. ప్రతి ఒక ముసలాం దగ్గర నీ ఓటు వెళ్ళి అడుగు. మీ ఇద్దరికి మీ పార్ట్నర్లు ఇద్దరు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వెళ్ళి ఒక ముసలామని అమ్మ నీ ఓటు ఎవరికి వేస్తావు? అసలు ఎలక్షన్ కూడా వద్దు, వాళ్ళకి దమ్ముంటే ముసలాళ్ళ దగ్గర వెళ్ళి అడగమను. నీ ఓటు అమ్మ ఎవరికి వేస్తావని అన్నాను. అది వాళ్ళు జనంలో లేరయ్యా. జనంలో ఉన్న మనుషులకే విలువ ఉంది. ఇతను వచ్చేవారికి అందరిని దగ్గరికి తీసుకొని హక్కును చేర్చుకుంటున్నాడు. హక్కును చేర్చుకొని ఇదంతా మనది, మనం అందరివి, పైన దేవుడు తర్వాత ఓటర్లు వీళ్ళు ఉన్నారని చెప్తున్నాడు. ఎవరైనా వీళ్ళిద్దరిలో దేవుడు అనే మాట ఎక్కడైనా ఉందా? ప్రజలు అనే మాట ఎక్కడైనా ఉందా? వీళ్ళకి అహంకారంతో ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా అహంకారంతో మాట్లాడే కానీ జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ చేయకుండా, అభివృద్ధి చేయకుండా, సాక్షి అనే దొంగ పత్రికను పెట్టుకొని ఇష్టానుసారంగా మేము అది చేసాం ఇది చేసామని డప్పు కొట్టుకుంటున్నారు అనేసి టీడీపీ వాళ్ళు చెబుతున్నారు కదా. రమ్మని చూపిస్తాం. డప్పు కొట్టుకుంటున్నాడు, ఏం చేసుకుంటున్నాడు. ఇప్పుడు శ్రీకాకుళం వచ్చేవారికి వాళ్ళ కిడ్నీ బాధితులకి ఏం కట్టారు? హాస్పిటల్ కట్టారు కదా. నీ 14 సంవత్సరాలు ఎందుకు కట్టలేదు? అది అభివృద్ధి కదా. అంటే అది తాత్కాలికంగా ఉంది, ఆ హాస్పిటల్ పూర్తి చేయలేదు అంటున్నారు కదా. నువ్వు కట్టలేదు కదా బాబు. నువ్వు అసలు మనిషికి ఒకళ్ళకి మంచి చేయాలనే ఆలోచనే నీకు లేదుగా. తాత్కాలం ఏదో ఒకటి నాకు అదన్నా ఉంది, నీకు అది కూడా లేదుగా. అంటే అక్కడ ఫెసిలిటీస్ ఏం లేవంట, కేవలం హాస్పిటల్ ఉంది అంటున్నారు. అన్నీ ఉన్నాయి, స్పెషలిస్టులు పెట్టారు, ప్రొఫెషనల్ పెట్టారు, బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళ చేత అనిపించాలి మనం. ఒట్టి మాటలు ఇక్కడ ఆ పేపర్ అన్నావా, పేపర్ రాజశేఖర రెడ్డి గారు పెట్టేళ్ళాడు. ఈ పేపర్ కూడా లేకపోతే వీళ్ళు చెప్పేవన్నీ కూడా మాయమాటలు. ఒక్కసారి రామోజీరావు ఆ పేపర్ని అడ్డం పెట్టుకొని అధికారులు బెదిరించుకొని అన్ని కోట్లు సంపాదించాడు. పచ్చళ్ళు అమ్ముకునే వాడికి అన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సైకిల్ దొక్కే రాధాకృష్ణకి అన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి? జనాన్ని మోసం చేస్తే వచ్చినాయి. జనాన్ని ఈ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల టైం చేసింది ఏంటి అంటే, కమ్మ కులం అని నేను అన్నాను. కమ్మోళ్ళందరినీ బాగు చేయాలి, నాశనం చేసింది ఇతనే కమ్మ అని చెప్పి వీళ్ళిద్దరిని మట్టికి బాగు చేశాడు. వీళ్ళిద్దరే కాదు, ఆ సాంబా అనేవాడు 5 ఉన్నారు. వీళ్ళందరినీ వాళ్ళతో పాటుగా ఇసుక దోపిడీ చేసే బ్యాచీలు ఉంటే ఇలాంటి మాఫియాని చేశారు. కానీ ఇవాళ రాజధానిలో ఒరిజినల్ వాటర్ ఎవడు తెలుగుదేశం పోట్ల ఈ ప్లాట్లు అమ్ముకునేవాళ్ళు, ఇళ్ల ప్లాట్లు స్థలాలు అమ్ముకునే బ్రోకర్లు వెళ్తున్నారు. కానీ తెలుగుదేశానికి ఎవరు ఒరిజినాలిటీగా మీరు అధికారంలో ఉన్నారనేసి టీడీపీ వాళ్ళని పట్టుకొని బ్రోకర్లు ఇష్టానుసారంగా మాట్లాడొచ్చా? బ్రోకర్లు అంటలా ఈ ప్లాట్లు అమ్మేవాళ్ళు ఏమంటారు? ఏజెంట్లు వాళ్ళే. కానీ డబ్బు పోతుంది. అయ్యో ఇతను వస్తే మాకు ప్లాట్లు అమ్మే లేదు, ఈ స్థలాలు రేట్ లేదని దాంతో తప్పితే ఏరేవాడు ఎవడ సామాన్య మానవుడు ఎవడైనా తెలుగుదేశంలో కలుగుతున్నాడా? కాదండి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారని చెప్పేసి టీడీపీ జనసేన వాళ్ళని బూతులు పెడుతున్నారనేసి అన్నారు. చెప్పమంటావా? ఇవాళకి నేను 2010 డిసెంబర్ 11వ తారీఖున కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను. నేను 2010 డిసెంబర్ 11వ తారీఖున రాజీనామా చేశా. నాకు ఇంతవరకు ఏ పదవులు ఇవ్వాల జగన్మోహన్ రెడ్డి. అయినా నేను పార్టీ చేసే మంచి పనులను చూస్తే మంచి పనులు చెప్తున్నా జనానికి. నా ఆశగా నాకేదో కార్పొరేషన్ ఇస్తాడు, ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు, ఎంపీ టికెట్ ఇస్తాడని అడగట్లా. అతను చేసే మంచి పనులు ఉన్నాయి కాబట్టి నేను సమర్థిస్తున్నా. అలా నీకు నువ్వు చేసిన పనులు ఏమన్నా నీ 14 సంవత్సరాలు ఉంటే రమ్మని చెప్తా. అంటే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకునేది మంచి పనులు అంటారా? దోచుకోవడం అనేది లేదు. బటన్ నొక్కుతున్నాడు, అందరికి వెళ్తున్నాయి డబ్బులు. అదే బటన్ వరకే నొక్కుతున్నాడు, డబ్బులు ఎక్కడ పడట్లేదు అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఇకపోతే ఎవరు ఊరుకుంటారయ్యా? మహిళల దగ్గరికి వెళ్దాం రా. నీకు కాదుగా, నువ్వు మహిళవైతే చెప్పు, నీకు బటన్ నొక్కుతాడు, నీకు వస్తాయని తెలుస్తాయి. మహిళల దగ్గరికి వెళ్దాం, మహిళలు చెప్తారు, నువ్వు అనుకుంటే కాదుగా. చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న పథకాలనే పేర్లు మార్చి పథకాలు ఇస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం పేరు మార్చాడు చెప్పాను? ఆయన ఇచ్చిన పథకాలు అయ్యి కార్లు ఇచ్చాడు, ఎస్సీలకి కార్లు అన్నాడు, బినామీలకి తీసుకెళ్ళిపోయారు. కార్లు ఎవడికి రాలా తెలుగుదేశం పార్టీలో. ఎస్సీలకి కావాలన్నాడు, 2 మంత్రి పదవులు ఇచ్చేవాళ్ళు. ఇక వాళ్ళు తప్పితే ఇక లేరు. కాదు,